హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సినీ ప్రముఖ లైళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 చిత్రాన్ని నిర్మించిన మూవీ మైత్రి సంస్థకు చెందిన మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలో తనిఖీలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన పుష్ప 2 1850 కోట్ల కలెక్షన్స్ జరిగినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. మైత్రి మూవీస్ ఆఫీస్ వద్ద 5 వాహనాలలో ఇచ్చిన ఐటీ అధికారులు ఇటు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కుమార్తెలు ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నగరంలో మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో 55 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ సినిమాలు తీశారు దిల్ రాజు. ఇక వీరితో పాటు మ్యాంగో మీడియా సంస్థలో కూడా సోదాలు చేపట్టారు. సింగర్ సునీత భర్త రామ్ వీరనేని ఇళ్లలో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసెస్లోనూ తనిఖీలు ఇంకా సాగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఐటీ సోదాల కలకలం రేగుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు ప్రముఖ ప్రొడ్యూసర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దాదాపు 6 గంటలు కావస్తుంది. ఇంకా ఐటీ అధికారులు తమ సోదాలని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను పుష్ప 2కు సంబంధించిన నిర్మాతల సంబంధించి ఆఫీస్ దగ్గర ఉన్నాను. మైత్రి మూవీస్ సంబంధించి దాదాపు 6 కార్లు ఇక్కడికి వచ్చాయి. ఒక కారు ఇందాకనే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను తీసుకొని ఐటీ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇంకా దాదాపు 20 మంది దాకా కూడా సిబ్బంది లోపల తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు వారికి ఏ సమాచారం కావాలన్నా కూడా ఇప్పటికే నవీన్ కానీ రవీన్ కానీ అందుబాటులో ఉండాలనేసి కూడా వారు కోరారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కాస్త మైత్రి మూవీస్ సంబంధించిన విషయంలో ఎక్కువగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ జరిగినట్టుగా తెలుస్తుంది, ఎగవేత జరిగినట్టుగా వీరు గుర్తించారు. కాబట్టి వాటిని బేస్ చేసుకొని పుష్ప 2 సంబంధించి దాదాపు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు అఫీషియల్ పోస్టర్లే వేశారు. అంటే దాదాపు 1850 కోట్ల పైచులకే ఇంకా అది వసూళ్లు సాధించింది. స్టిల్ ఇంకా వసూళ్లు సాధిస్తుంది, నడుస్తుంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దానితో పాటు ఈ ఓటీటీ సంబంధించిన అంశంలో కూడా చాలా పెద్ద మొత్తంలో వీళ్ళు ఈ పుష్ప 2 సినిమాని అమ్మినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత క్రేజీ ప్రాజెక్ట్ అయినటువంటి దీంట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది కాబట్టి నార్త్లో కానీ ఓవర్సీస్లో కానీ అత్యధిక కలెక్షన్స్ సాధించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన లెక్కలు నేను ఇటు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఎంత తీసుకున్నారు, దాంతోపాటు నిర్మాతకు ఫైనల్గా ఎంతవరకు వచ్చింది, ఈ యొక్క సినిమాని హక్కులు ఎంతవరకు కూడా మీరు అమ్మారు, శాటిలైట్కి ఎంతవరకు అమ్మారనే దానిపై కూడా ఇటు ఐటీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలిసింది. వాటికి సంబంధించిన డీల్స్ ఏదైనా జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా 1 by 1 చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలించిన తర్వాత ఇప్పటికే ఈ బ్యాంకుకి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ఐటీ అధికారులు అడిగినట్టుగా తెలుస్తుంది. బ్యాంకులో ఇప్పటి వరకు ఈ మైత్రి మూవీస్ సంస్థకు సంబంధించి ఎంతవరకు కూడా అమౌంట్ ఉంది, ఎంతవరకు ట్రాన్సాక్షన్ జరిగాయి ఏంటనేది కూడా, దాంతోపాటు పుష్ప 2తో పాటు ఇతర సినిమాలు కూడా చాలా వరకు కూడా వీళ్ళు నిర్మాణాలు చేశారు. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి వీరు నిర్మాణాలు చేసినటువంటి సినిమాలు వ్యయాలు ఎంతవరకు అయ్యి, ఎంతవరకు అవి కలెక్షన్స్ రాబట్టాయనే దానిపై కూడా ఐటీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇటు మైత్రి మూవీస్ సంబంధించిన ఇది, ఇటు దిల్ రాజు సంబంధించిన విషయంలో మాత్రం 2 భారీ చిత్రాలు. ఎందుకంటే గేమ్ చేంజర్ విషయానికి వస్తే మాత్రం దాదాపు 400 కోట్ల రూపాయల వరకు కూడా పైనే నిర్మాణ వ్యయం అయిందనేసి కూడా చెప్పారు. ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ కలెక్షన్స్నే అది సాధించింది. ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు టికెట్ రేట్స్ కూడా పెరగడంతో మొదటి 3 రోజుల్లోనే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చినట్టుగా అధికారులు కూడా భావిస్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టుగా గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు అది ఇండస్ట్రీ హిట్గా వచ్చింది. ఎందుకంటే గేమ్ చేంజర్ కంటే డబుల్ బ్లాక్ బస్టర్ అయినటువంటి నేపథ్యంలో చాలా పెద్ద మొత్తంలో వసూళ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన లెక్కలు అనేది కూడా అధికారులు అడుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే దిల్ రాజు సంబంధించినటువంటి వాళ్ళ డాటర్ ఎవరున్నారో వాళ్ళ ఆఫీస్లో కూడా ఇప్పటికే సోదాలు నిర్వహించారు. వారు కూడా వాళ్ళ డాక్టర్ కూడా మరొక నిర్మాణ సంస్థను కూడా ఆమె ఏర్పాటు చేసుకునే సినిమాలు కూడా చేసింది. ఎందుకంటే బలగం సినిమాను కూడా ఆమె నిర్మించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన అంశమే ఎక్కువగా తెరపైకి వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎస్వి క్రియేషన్స్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి,
ఇటు గేమ్ చేంజర్ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నెట్ఫ్లిక్స్కి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్సీ నెంబర్కే ఇటు ఓటీటీ రైట్స్ అనేది అమ్మినట్టుగా సమాచారం అవుతుంది. మరోవైపు శాటిలైట్ రైట్స్ కూడా పెద్ద మొత్తంలో కూడా అమ్మినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాటి సంబంధించిన డీటెయిల్స్ అలాగే థియేటర్ వరకు ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టాయి, నిజంగానే ఈ సినిమాకి నష్టాలు వచ్చాయా, మీరు చెప్తున్నట్టుగా 400 కోట్ల వరకు బడ్జెట్ అయిందంటున్నారు కాబట్టి ఆ 400 కోట్ల రూపాయల నుంచి ఎక్కడి నుంచి కూడా మీరు సమకూర్చుకున్నారు, వాటి సంబంధించిన ట్యాక్స్ ఏమన్నా మీరు కట్టారన్న దానిపై కూడా ఇప్పటికే ఐటీ అధికారులు క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎక్కువగా టార్గెట్ బడా నిర్మాతలు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం 5-6 సంవత్సరాల నుంచి కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తున్నది ఎస్వి క్రియేషన్స్ అలాగే మైత్రి మూవీస్. వీళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇటు బిజినెస్ మ్యాన్ అటువంటి ఇటు రామ్ వీరపనేని ఆయన కూడా ఇటు మ్యాంగో సంబంధించినటువంటి సంస్థను కూడా నడుపుతున్నారు. ఆయనకి అమెరికాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇట్లు కంపెనీలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించిన కంపెనీల పైన కూడా ఉదయం నుంచి కూడా రైడ్స్ అనేది జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏకకాలంలో చాలా ఎక్కువ మందిని, అంటే మనం ఉదయం నుంచి కేవలం 50 మంది మాత్రమే అనుకుంటున్నాం, కానీ ఇంకా సిబ్బంది పెరిగినట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే ఇక్కడ దాదాపు 20 మంది దాకా కూడా ఉన్నారు. సో ఇతర లొకేషన్స్లో కూడా ఒక్కొక్క లొకేషన్లో దాదాపు 10 నుంచి 15 మంది పైనే ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చాలా సుదీర్ఘమైనటువంటి రైడ్స్ అనేది చేయబోతున్నారు. వారికి సంబంధించినటువంటి మొత్తం ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ ఎంతవరకు పెట్టుబడి ఎంతవరకు తీసుకొని వచ్చారు, ఎక్కడ వరకు ఖర్చు పెట్టారు, వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత, అన్ని డీటెయిల్స్ అంతా కూడా ఇప్పుడు ఉదయం నుంచి కూడా వారు సేకరిస్తున్నారు. చెప్పండి. సో ఇప్పటి వరకు మనం దిల్ రాజు, మ్యాంగో అండ్ మైత్రి సంస్థల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఆల్రెడీ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. సో వాటికి కూడా ఈ ఐటీ సోదాల ఝలక్ తగిలే అవకాశం ఉందనుకోవాలా మనం? ఖచ్చితంగా. అంటే ఇటీవల కాలంలో వాళ్ళు కొంచెంగా సినిమాల నిర్మాణం అనేది దశలో ఉన్నాయి, ఇంకా సినిమా రిలీజ్ కూడా కాలేదు. సో వారి మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం లేదు. కాకపోతే ఈ గేమ్ చేంజర్ కానీ, పుష్ప 2 కానీ, సంక్రాంతికి వస్తున్నాం కానీ ఈ సినిమాలకి కలెక్షన్స్ వర్షం అనేది కురిసింది. ఎందుకంటే బయట టాక్ ఎలా ఉన్నా కూడా గేమ్ చేంజర్ విషయంలో అత్యధిక కలెక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వాటికి సంబంధించిన అంశంలో చాలా వరకు కూడా కలెక్షన్స్ అనేది దాచిపెట్టారు కాబట్టి ప్రొడ్యూసర్స్ వారు భావిస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి ఎంత వచ్చింది ఏంటనేది కూడా ఆ డీటెయిల్స్ అంతా కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం వీరిద్దరు దిల్ రాజు కానీ నవీన్ నిర్ణయన్ కానీ చాలా కీలకమైనటువంటి సినిమాలు తీస్తున్నారు, చాలా బడా సినిమాలు తీస్తున్నారు. కాబట్టి పైగా వీరు నిర్మాణ సంస్థలనే కాకుండా ఇతర వ్యాపారాల్లో కూడా వీరు అడుగు పెట్టినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అంతా తీసుకుని ఎంతవరకు వీళ్ళు ట్యాక్స్ కట్టారు, ఎంతవరకు కూడా వీళ్ళు ఎగవేత చేశారన్న దానిపై కూడా పూర్తిగా కూపిలాగాలనే ఉద్దేశంతో ఐటీ అధికారులు ఉన్నారు. కాబట్టి దాని దగ్గరికి రైట్స్ అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఈ పుష్ప 2కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతున్నారో వీళ్ళకి సినిమా థియేటర్లు ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, దాంతోపాటు రియల్ ఎస్టేట్ వంటి వ్యవహారాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో వాళ్ళే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వాటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అంతా కూడా తీసుకున్నట్టుగా మన సంవత్సరం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా అరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడంతా సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొంత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. సో ఇందాక ఒక 10 మంది వెళ్ళిపోయారు, మరి కొంతమంది మళ్ళీ 2 వెహికల్స్ లోపలికి ఇక్కడికి ఎంట్రీ అయ్యి సో చాలా తీవ్రంగానే మొత్తం మైత్రి ఆఫీస్లో ఉన్నటువంటి 2 ఫ్లోర్లు కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎవరిని కూడా బయటకు పోనీయట్లేదు. అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క సెల్ ఫోన్లు కూడా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బయటికి ఇన్ఫర్మేషన్కి ఎవరికి కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. కేవలం నవీన్ నిర్ణయతోనూ రవితో మరో ప్రొడ్యూసర్ ఆయనతోనూ ఎవరైతే ఈ మైత్రి మూవీస్కి సీఈఓగా పనిచేస్తున్నటువంటి చెర్రీ ఆయన వద్ద కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం అంతా కూడా తెప్పించుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ ఐటీ సోదాలు అయితే ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా.